వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ఇక్కడ జీవించే ప్రజలు మత్స్యకారులు, ఎస్సీలు ఏళ్ల తరబడి చేపల వేట వారికి జీవనాధారం. కాటనికోన మండలం శివారు తీర ప్రాంతం బలుసు తిప్పలు మోంతా తుఫాన్తో ఇళ్లకే పరిమితమైన కుటుంబాలు. తుఫాను పరిహారం క్రింద చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 కేజీల బియ్యం పంపిణీలో చేపల వేటపై ఆధారపడ్డ ఎస్సీల పట్ల వివక్ష చూపుతున్నారని బాధితులు ఆరోపణ. గతంలో తుఫాన్లను, వరదలు సమయంలో కూడా మత్స్యకారులతో పాటు ఎస్సీ కుటుంబాలకు కూడా సమానమైన పరిహారం ఇచ్చేవారని బాధితులు ఆరోపణ. రేషన్ డీలర్ ముందు 50 కేజీల బియ్యం తీసి తర్వాత ఎస్సీలకు 25 కేజీలే అని చెప్పడంతో బాధిత కుటుంబాలు రేషన్ తీసుకోలేదని ఆవేదన. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న ఎస్సీలు కూడా సమాన పరిహారం ప్రభుత్వం అందించాలని బాధితులు డిమాండ్ చేశారు. నా పేరు రుద్రాక్షండి. నిన్న పొద్దుట వెళ్ళానండి. నేను పొద్దుట వెళ్తే అందరితో పాటుగా నాకు 50 కేజీలు కుట్టారండి. మళ్ళీ మధ్యాహ్నం బియ్యం కనిపితే 25 కేజీలని చీట్ చింపేసి సగమే రాశారండి. మరి మేము తెచ్చుకోవాలో మరీలో మాకు ఏం అర్థం లేకుండా తెచ్చుకోకుండా వచ్చేసామండి. మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నామండి. మేము మా ఊళ్ళు కూడా ఏట వెళ్ళిపోరండి. వాళ్ళతోటి వీళ్ళకి ఇంకా తెలియదండి. కుర్రోళ్ళకి పెద్దోళ్ళకే తెలుసు కానీ మరి అందుకు చేత అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. తుఫానికైనా గాలికైనా వానకైనా ఇక్కడే ఉన్నాం. మేము పాటలు పదాలు లేవండి ఏమని. మాకు వచ్చిన బియ్యంలో వాళ్ళు సెరిసాకం అంటున్నారండి. మరి ఎందుకంటున్నారో కూడా అలాగని పెద్దలు అంటారండి. పెద్దలు అంటున్నారండి. సంగడ 20 కొడుకు ఆయన ప్రత్యేకంగా మేము కొనేమంటే మీకు 10 కేజీలు కాదు 50 కేజీలు కొనేమని అడుగుతున్నారండి. ఆయన మరి ఆయన ఒక్కడే కొనిస్తాడో మరి ప్రజలు కొనిస్తాడో తెలియలేదు. మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నామండి. మరి మా ప్రెసిడెంట్ లేక ఇన్ని పోట్లు పెడుతున్నారండి మమ్మల్ని. మీరు ఏం చేస్తారు మాకు న్యాయం చేయడం. సారు నమస్తే సారు. మేము కాటరికోణం మండలం అండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మాది పాతూరుపేట అండి. మాది ఎస్సీపేట మాలస్లో ఉన్నామండి. మరి మాకు తుఫానికి వచ్చిన బియ్యం అందరికీ ఇమ్మని వచ్చిన బియ్యం మరి మాకు 25 కేజీలు ఇస్తానంటున్నారండి. మరి మేము నిన్న వెళ్ళామండి. నిన్న వెళ్తే బియ్యం ఇవ్వలేదండి. మరి వచ్చేసామండి. మేము 50 కేజీలు అడిగితే 50 కేజీలు లేదమ్మా మీకు 25 కేజీలు అని ఇచ్చింది మీకు అని మాకు వద్దండి. మీతోటే ఉంటున్నా కదండి చిన్నప్పటి నుంచి మాకు ఏమొచ్చినా మీతో పాటుగా పంచుతున్నారు కదని మేము అడిగామండి. అడిగితే ఇలాగ అన్నారండి. ఇంక మేము వదిలేసి వచ్చేసామండి. మరి న్యాయం మాకు చెయ్యింది మరి ఏదో అనేసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటరికోణ మండలం అని బొలుసుతిప్ప మాది. బొలుసుతిప్ప చివరి ఉన్నామండి. మాకు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఊరంతా ఎలాగిస్తే మాకు కూడా అలాగే ఇచ్చేవారు. ఇప్పుడైతే 50 కేజీలు అని వచ్చిందండి. కార్లు అట్టుకుని వెళ్ళాము. 50 కేజీలు ఇప్పుడు ఆవిడకి నొక్కారు. నొక్కిన తర్వాత మళ్ళీ మా క్యాస్ట్ని మాలోళ్ళు అనేసి క్యాస్ట్ని కేటాయించి మీకు మాలోళ్ళు మీకు 25 కేజీలు ఇస్తాము అనేసి మళ్ళీ రాసిన చీటు సింపేసి వెనకాల 25 కేజీలు రాసి ఇచ్చారండి. ఇస్తే ఆవిడ తీసుకోలేదు, మేము తీసుకోలేదు. మాకు ఎప్పటి నుంచో పూర్వం నుంచి తాతల నాటి నుంచి కూడా మాకు ఊరికంతా ఎలాగిస్తే మాకు అలాగిస్తున్నారు. ఈసారి 25 కేజీలు ఇవ్వడం ఏంటి, మా క్యాస్ట్ని ఇప్పుడు కేటాయించడం ఏంటి అని మేము రేషన్ వదిలేసి వచ్చేసామండి. మాకు 50 కేజీలు వచ్చేలాగా న్యాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఊరి పేరు బొలుసుతిప్పండి. పాతూరు దగ్గర గోదావరికి ఆనుకుని ఉన్నామండి. మేము శివరండి. బొలుసుతిప్ప శివరగా ఆ గోదావరికి ఆనుకుని ఉన్నామండి. మేము 30 ఇల్లులు ఉంటాయండి. మేము మాలపేట అండి మాది. నా పేరు పుష్పండి ఇసుకపట్ల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.